ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా స్వాధీనాలు జరుగుతున్నాయి. ఎంత అంటే అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఎంత ఏంటి అనేది వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పార్లమెంట్ ఎన్నికలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహిస్తున్న తనిఖీలో భారీగా నగదు, లిక్కర్, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీలో ఏకంగా 104.18 కోట్ల రూపాయలు దొరికాయి. రాష్ట్రంలో 477 ఎఫ్ఎస్టీ, 464 ఎస్ఎస్టీ బృందాలు మొత్తం 89 సరిహద్దు చెక్పోస్టులు అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్తో పాటు ఆభరణాలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో 63.18 కోట్ల నగదు, 5.38 కోట్ల విలువైన మద్యం, 7.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అలాగే 21.34 కోట్ల విలువైన ఆభరణాలు, 6.91 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా ఈ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాదు 7,174 లైసెన్స్డ్ ఆయుధాలను కూడా పోలీసులకు డిపాజిట్ చేసి అనధికారంగా వెంటబడుతున్న 14 ఆయుధాలను సీజ్ చేశాయి. డిటోనేటర్లు, జిలిటిన్ స్టిక్స్ వంటి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో 100 కోట్లకు పైగా పట్టుబడ్డ చర్చనీయాంశంగా మారిపోయింది.